హలో ఆల్, రిఫ్లెక్షన్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9కి ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగిందో ఆ పర్టికులర్ ఎగ్జామ్లో మా అకాడమీ నుంచి ప్రాపర్గా మా దగ్గర ఉన్నటువంటి పీడిఎఫ్స్ క్లాసెస్ అవన్నీ జతగలిపి చెక్ చేసి ఒక 3 రోజులు ప్రాపర్గా మా యొక్క కంటెంట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని ప్రాపర్గా చెక్ చేసినప్పుడు మాకు అందులో నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్, డైరెక్ట్ అని చెప్పను, డైరెక్ట్గా ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ 85/150 అండి. మోర్ దాన్ 50%, 85/150, అప్రాక్సిమేట్లీ 60% ఆఫ్ ద క్వశ్చన్స్ మా యొక్క కంటెంట్ నుంచి అది డైరెక్ట్ అయినా సరే ఇండైరెక్ట్ అయినా సరే వచ్చాయని నేను చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఫర్ దిస్. వీ ప్రూవ్డ్ ఇట్ అగైన్. ప్రతిసారి మా యొక్క టీం యొక్క హార్డ్ వర్క్ వల్ల వీఆర్ ప్రూవింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్, అండ్ వీ ప్రూవ్డ్ ఇట్ అగైన్. అండ్ కంపల్సరీ ఐ హ్యావ్ టు టెల్ కంగ్రాచులేషన్స్, కూడోస్ టు టీమ్ విఐఎస్. సో ఖచ్చితంగా ఇందులో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ యొక్క హార్డ్ వర్క్ ఉంది, కంటెంట్ డెవలపర్ యొక్క హార్డ్ వర్క్ ఉంది. సో అందరి హార్డ్ వర్క్ వల్లనే మేము 150కి 185 దాకా క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వచ్చాయి. దానికి ప్రూఫ్స్ ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ప్రాపర్గా చూసినట్టయితే దానికన్నా ముందు మీకు ఇంకో విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, ఫస్ట్ వీక్ కంప్లీట్లీ ఫ్రీ టెస్ట్ సిరీస్ అండి. గుర్తుంచుకోండి, ఫ్రీ టెస్ట్ సిరీస్ మొదటి వారం 17వ తారీఖు నుంచి మొదలై 22nd వరకు ఏదైతే ఉంటుందో నెక్స్ట్ వీక్ మండే నుంచి వారం రోజులు డైలీ 3 క్వశ్చన్స్ ఇచ్చి దానికి మోడల్ ఆన్సర్ ఎలా రాయాలో చెప్పి దానికి ఒక మోడల్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో 1 వీక్ ఫ్రీ టెస్ట్ సిరీస్. ఆ యొక్క మోడల్ ఆన్సర్స్ చూసి, ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ చూసి, ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసి మీకు నచ్చితేనే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము ఏం చేస్తున్నామనంటే ఫస్ట్ వీక్ ఫ్రీ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా మీకు క్లారిటీ ఇచ్చే విధంగా ఏంటంటే, జూన్ 17th రోజు సొసైటీ టాపిక్ మీద యూనిట్ 1 ఉంటుంది, జూన్ 18th పాలిటీ మీద యూనిట్ 1 ఫస్ట్ ఉంటుంది, తర్వాత జూన్ 19th గవర్నెన్స్ మీద ఫస్ట్ యూనిట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎకానమీ మీద నేషనల్ ఇన్కమ్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ ఎస్ఎన్టీలో ఎమర్జింగ్ ఫీల్డ్స్ ఆఫ్ ఎస్ఎన్టీ మీద ఉంటుంది, అండ్ తెలంగాణ మూమెంట్లో యూనిట్ 1. అలా 6 పేపర్లతోని 6 రోజులు 6 సెక్షన్లతోని మీ ముందుకు మేము రాబోతున్నాము. ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుందని మేము నమ్ముతూ, సో మా టెస్ట్ సిరీస్ 100 days ప్రాపర్ ప్లాన్తోని 32 ఫుల్ లెంత్ టెస్ట్, 12 ఫుల్ లెంత్ టెస్ట్, 15 సెక్షనల్ టెస్ట్, అలా డైలీ టెస్ట్ ప్లస్ 5 ఎస్ఏ టెస్ట్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఓవరాల్గా మీకు ఒక ప్రాపర్గా ప్లాన్ చేసి రీస్ట్రాటజైజ్ చేసి మీ ముందుకు వస్తున్నాము ఈ పర్టికులర్ టెస్ట్ సిరీస్. దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాం మేము. దానికన్నా ముందు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ విచ్ వీఆర్ వెరీ ప్రౌడ్, అదేంటంటే ఎన్ని క్వశ్చన్స్ మా కంటెంట్ నుంచి వచ్చింది, అది ఇండైరెక్ట్గా అయినా కావచ్చు, డైరెక్ట్గా అయినా కావచ్చు అని చెప్తున్నాను. సో అది ఏదో కాంటెక్స్ట్లో మాత్రం ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి నేను డిస్క్లైమర్ లాగా చెప్తున్నాను. సో ఫస్ట్ మొదటి ప్రశ్న వచ్చేసి, మనకు తెలుసు ఆర్టికల్స్ మీద అడిగాడు. ఆర్టికల్స్ మీద అడిగినప్పుడు క్వశ్చన్స్ ఖచ్చితంగా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మేము అడిగాము స్టూడెంట్స్ని, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా దేనికి ఎందుకు వస్తుందని మా స్టూడెంట్స్ని అడిగాము. దాంతోపాటు అలా మళ్ళీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్ఫర్ట్ బట్ నాట్ టు ద ఫారెన్ సిటిజన్స్ అని అది కూడా మేము ఆర్టికల్స్ రూపకంగా అడిగాము ప్రశ్న. అలా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వచ్చినటువంటి ప్రశ్న. ఇంకోటి గుర్తుంచుకోండి స్టూడెంట్స్, డైరెక్ట్గా వస్తే పేపర్ లీక్ అయినట్టు కదా, అందుకే ఇండైరెక్ట్గా వచ్చినా కూడా అది క్రెడిబిలిటీ కిందకే వస్తుంది. అంటే ఎవరైనా నెగిటివ్గా కామెంట్ చేసే అవకాశం ఉంటే నేను ముందే డిస్క్లైమర్లా చెప్తున్నాను. ఆ పర్టికులర్ టాపిక్ నుంచి వచ్చినా మనం చదువుతాం కదా, దాని మీద మేము సొల్యూషన్లో కీ ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఒకసారి చదువుకొని వస్తారు కాబట్టి ఆన్సర్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాలి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్ష, యూపీఎస్సీ ప్రిలిమ్స్ లాంటి టఫెస్ట్ ఎగ్జామినేషన్స్, వాటికి ఆ పర్టికులర్ టాపిక్ నుంచి మనం క్వశ్చన్ అడిగినా కూడా అది మనము ఖచ్చితంగా అది ఒక ప్రౌడ్ విషయంలా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో రెండో ప్రశ్న వచ్చేసి ఆర్టికల్ 368 మీద అడిగాడు. మీరు చూసినట్టయితే ఆర్టికల్ 368 మీద అడిగాడు. సో ఇక్కడ కూడా మనము ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి అమెండెడ్ బై ద పార్లమెంట్ అండ్ ద ప్రియాంబుల్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు మేము ఇక్కడ క్యాన్ బి అమెండెడ్ ఆర్టికల్ 368 అని చెప్పేసి ఆర్టికల్ 368 గురించి ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీరు చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అప్పుడు ఆర్టికల్ 15 ఆర్ కరెక్ట్. ఆర్టికల్ 15 అనే ప్రశ్న అడిగినప్పుడు మళ్ళీ మనం పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి అడిగాము. ఇక్కడ క్లియర్, సుప్రీంకోర్ట్ ఇన్ ఆల్ సచ్ జడ్జ్మెంట్ రికగ్నైజ్ ద రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ ఫాలోయింగ్ ద ట్రాన్స్జెండర్స్ వేర్ ఎడిటెడ్ టు ద ఫాలోయింగ్ 14, 15, 16, 21. మేము ఎక్స్ప్లెనేషన్లో 14 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, 15 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, 16 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, 21 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. అంటే 15th ఆర్టికల్ ఉంది కదండి ఇక్కడ.
సో ఆ ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది కాబట్టి మా యొక్క విద్యార్థి చదువుతాడనే నమ్మకం మాకుంది కాబట్టి మేము ఈ పర్టికులర్ క్వశ్చన్ని కూడా మేము క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. సో రెండోది ఇంకోటి మళ్ళీ ఆర్టికల్స్ అడిగాడు. ఇదైతే దాదాపు డైరెక్ట్గా అని చెప్పుకోవచ్చు. మీకు చూపిస్తాను ఎవిడెన్స్ కూడా. ఆర్టికల్ 39A, 43A, 48A, 51A అడిగాడు ప్రశ్న ఎగ్జామినేషన్ హాల్లో. ఇది మీరు చూసినట్టయితే దాని క్వశ్చన్కి డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ ఆర్టికల్ 39A to promote equal justice and provide free legal aid. Article 43A to take steps to secure participation of workers in the management. 48A to protect and improve the environment and to safeguard the forest. 48 ఉందండి ఎక్స్ప్లెనేషన్లో, 43 ఉందండి ఎక్స్ప్లెనేషన్లో, 49 ఉందండి ఎక్స్ప్లెనేషన్లో. సో ఆబ్వియస్గా మా యొక్క కంటెంట్ నుంచి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము. సో దాంతోపాటు ద స్టేట్ షాల్ ఎండివర్ టు ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ మెయింటైన్ అండర్ ఆర్టికల్ ఏమని అడిగాడు మన డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎక్స్ప్లెనేషన్లో క్లియర్ కట్గా 51 గురించి మేము మెన్షన్ చేశాము. సో 39A, 43A, 48A, 51 గురించి ఒక సపరేట్ క్వశ్చన్ ఉంది కాబట్టి అది వచ్చినట్టే. ఇంకా ఇది చూసినట్టయితే CSAT క్వశ్చన్స్ కూడా, అంటే క్వాంటిటేటివ్ అండ్ అప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా 1st January and 31st December of that year are not same. The year has 53 Sundays. The year 2024 has 53 Mondays. The year 2027 has 53 Saturdays. ఈ ప్రశ్నకు కూడా మేము మా యొక్క క్వాంటిటేటివ్ క్వశ్చన్స్లో నుంచి మేము అలాంటి ప్రశ్నలు చాలా అడిగాము. 19th February అయితే ఏ రోజు వస్తుందని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో కూడా చెప్పాము మేము క్లాస్లో. సో ఆన్ వాట్ డేట్స్ ఆన్ ఏప్రిల్ అండ్ వెనస్డే ఫాల్స్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం మనం ఎలా గుర్తుంచుకోవాలని చెప్పేసి. మళ్ళీ చూసినట్టయితే కలరా, ఫైలరసిస్, ట్యూబరిక్లోసిస్ అవి ఎలా వ్యాపిస్తాయి, ఆ డిజీజెస్ ఎలా వ్యాపిస్తాయి అన్న ప్రశ్నకు కూడా మా దగ్గర జవాబు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మలేరియా, ట్యూబర్క్లోసిస్, డిప్తీరియా దేనివల్ల డిజీజ్ వ్యాపిస్తుందని చెప్పేసి క్లియర్గా మిగతా డిసీజెస్ కూడా మెన్షన్ చేశాం ఇక్కడ. మళ్ళీ ఇక్కడ విటమిన్ A, B1, D, C దాని డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి డిసీజెస్ ఏంటి అన్నప్పుడు కూడా దాన్ని కూడా మనం మెన్షన్ చేశాము. సో ఇక్కడ చూసారు దాదాపు డైరెక్ట్ క్వశ్చన్ అండి. విటమిన్ A, విటమిన్ B1, విటమిన్ C డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అంటే ఇలా ఉందేమో మా క్వశ్చన్, ఇలా ఉందేమో TSPSC Group 1 ప్రిలిమ్స్ అనమాట, ఇలా ఉన్నదేమో గవర్నమెంట్ ఎగ్జాము, ఇలా ప్లెయిన్గా ఉండి క్వశ్చన్ ఉందేమో మాదే అనమాట. మా టెస్ట్ సిరీస్లోది భాగంగా టెస్ట్ సిరీస్లో క్లాస్ రూమ్ పిల్లలకు కూడా, క్లాస్ రూమ్ స్టూడెంట్స్ కూడా మేము టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇస్తాము. అందులో నుంచి మళ్ళీ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ నుంచి కరెంట్ అఫైర్ కంటెంట్ నుండి కూడా మేము క్వశ్చన్స్ అడగడం జరిగింది. అవన్నీ మీకు చూపెట్టడం జరుగుతుంది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రశ్న మీకు గుర్తుండే ఉండొచ్చు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రశ్న కూడా మనకి రిగార్డింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ డైరెక్ట్ దాదాపు క్వశ్చనే కదండి. రిగార్డింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మా యొక్క టెస్ట్ సిరీస్ నుంచి అడిగినటువంటి ప్రశ్న ఇది. అలానే ఇంకో ప్రశ్న తీసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్. ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్, ద పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ సర్వ్ బెటర్ కోఆర్డినేషన్ ద నేషన్ అమాంగ్స్ ఇండివిజువల్స్. అడాప్టింగ్ ద కాన్స్టిట్యూషన్ కన్ఫర్మ్ ద కంట్రీ ఈజ్ ఇంటెండెడ్ టు బి డెమోక్రటిక్. అలాంటి ప్రశ్నలు అడిగాము. సో మళ్ళీ SC, ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఇయర్లు అడిగాడు కదా, మీరు కింద చూసినట్టయితే ఇయర్లు అడిగాడు, మీకు గుర్తుంది. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016. ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ డీలో 1. సో డీలో 1 ఒక్కటి గుర్తున్నా కూడా కరెక్ట్ అవుతుంది. అది కూడా మనం మెన్షన్ చేశాము, మన క్వశ్చన్లో ఇచ్చాము కాబట్టి 100%. అదొకటే కాదండి, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ గురించి కూడా మనము ఇక్కడ చూడండి, షెడ్యూల్ క్యాస్ట్ SC, ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. సో ఇది కూడా మనము అడగడం జరిగింది. మీకు ఇంకో క్వశ్చన్ గుర్తుంటే, ఫస్ట్ జడ్జిమెంట్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ మీద ఫస్ట్ జడ్జిమెంట్ ఏది అని అడిగాడు, గుర్తుందా మీకు? అబాలిషన్ యాక్ట్ కింద ఏది సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్, ఈ పర్టికులర్ క్వశ్చన్లోనే మేము ఆ జడ్జిమెంట్ కూడా కవర్ చేశాము. నెక్స్ట్ అలానే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అని ఉంది 2018, 2016. అది కూడా ప్రశ్న, మన స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ అంటే రాంగ్ స్టేట్మెంట్ అది. ఇక్కడ ఉండి చూడండి, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1986. సొల్యూషన్లో మేము కరెక్ట్ స్టేట్మెంట్ రాంగా కరెక్ట్ అని అడిగాము, సొల్యూషన్లో మేము కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చామన్నమాట. సో ఇంక క్యాబినెట్ సెక్రటరియట్ గురించి ప్రశ్న అడిగాడు. మీరైతే చూసినట్టయితే క్యాబినెట్ సెక్రటరియట్ గురించి డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ క్యాబినెట్ సెక్రటరియట్. డైరెక్ట్ క్వశ్చన్, క్యాబినెట్ సెక్రటరియట్ గురించి మేము ప్రశ్న డైరెక్ట్గా అడిగాము. ఇది కూడా మీకు కనబడుతుంది ఇక్కడ. మళ్ళీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద మహాసాంఘిక సెంటర్ డ్యూరింగ్ ద విష్ణుకుండినీస్. అది ఏంటంటే విష్ణుకుండినీస్ వర్ ద ఫాలోయింగ్ ఆఫ్ జైన్ రిలీజియన్. మళ్ళీ విష్ణుకుండినీస్ గురించి కూడా మనకు ప్రశ్నలు అడిగాము కాబట్టి అది మనకి సొల్యూషన్లో ఉంది. ఇక్కడ ఇంకో ప్రశ్న, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇక్షావాకుస్ శ్రీ శాంతముల. ఇక్కడ ఇక్షావాకుల గురించి మనం అడిగాము. సో వాళ్ళు ఇక్షావాకు గురించి మొత్తం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ప్రతాపరుద్ర యశోభూషణం. కాకతీయ ప్రతాపరుద్ర యశోభూషణం డైరెక్ట్ క్వశ్చన్ అండి. చూడండి మీరు, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఆథర్ ఆఫ్ ప్రతాపరుద్ర యశోభూషణం. రెండో స్టేట్, ద ఫేమస్ బుక్ ప్రతాపరుద్ర యశోభూషణం ఈ సపోర్టింగ్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 72 నియోగాస్.
దాదాపు డైరెక్ట్ ప్రశ్న ఇది, అవునా కదా? ఇదేదో నేను క్లెయిమ్ చేయట్లేదండి, మాకు ఏదైతే మా టెస్ట్ మేము రిపీటెడ్గా చేసినటువంటి హై క్వాలిటీ కంటెంట్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి అది మీతో షేర్ చేసుకుంటున్నాం అంతే. ఐడెంటిఫై ద ఫాలోయింగ్ పేర్స్. సో సురవరం ప్రతాప్ రెడ్డి, ఇది ఒక్కటి తెలిస్తే మనకు ఆన్సర్ తెలిసినట్టే కదా. కన్సిడర్ ద ఫాలోయింగ్ లిటరీ రైటింగ్స్ ఆఫ్ సురవరం ప్రతాప్ రెడ్డి. డైరెక్ట్ క్వశ్చన్. సురవరం ప్రతాప్ రెడ్డి గారి పుస్తకాలు ఏమని అడిగేసి ఆ లీస్ట్ ఆఫ్ పుస్తకాలు కూడా మనము సొల్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకో ప్రశ్న, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ద 4-fold డివిజన్. శాతవాహనాస్ ఎలా రూల్ చేశారు అది కూడా ఇందులో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ద కుతుబ్ షాహీ ఆర్కిటెక్చర్. కుతుబ్ షాహీ ఆర్కిటెక్చర్ గురించి ప్రశ్న అడిగాము. కన్సిడర్ ద స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు కుతుబ్ షాహీ డైనాసిటీ. సో కుతుబ్ షాహీ డైనాసిటీలో మేము ఎక్స్ప్లెనేషన్లో దాని యొక్క ఆర్కిటెక్చర్, దాని యొక్క సోషల్ కండిషన్, దాని యొక్క పొలిటికల్ కండిషన్, దాని యొక్క ఎకనామిక్ కండిషన్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశాము. అలానే కులీ కుతుబ్ షా గురించి డీటెయిల్గా క్వశ్చన్, మేము మల్టిపుల్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ కాదండి, ఒక క్వశ్చన్ వస్తే నేను చెప్పట్లేదు. టెస్ట్ సిరీస్లో భాగంగా మేము నియర్లీ ఒక 30 టెస్ట్లు పెట్టిన తరుణంలో ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి, 4-5 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి రిపీట్ అయిన క్వశ్చన్స్లో 2-3 సార్లు వచ్చినటువంటి క్వశ్చన్స్ చెప్తున్నాను. సో బలవంతంగానే చదువుతాడు కదా విద్యార్థి. ఇబ్రహీం కుతుబ్ షా, ఇబ్రహీం అన్ని క్వశ్చన్స్ కవర్ చేశాం మనం. తర్వాత మళ్ళీ హరిహర కల్టిన్ ద మహాభారత. శ్రీశైలం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో శ్రీ ప్రతాపస్వామి వాస్ విష్ణుకుండిని, ఇది కూడా మనం అడగడం జరిగింది. మళ్ళీ రిలీజియస్ కండిషన్స్ అండర్ కాకతీయాస్. రిలీజియస్ కండిషన్. సి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ. ఇందులోనే కాకతీయుల గురించి క్లియర్గా మన సొల్యూషన్లో ఇవ్వడం జరిగింది. అలానే ఇంకా కిందికి వెళ్తే మనము కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు మినరల్ మ్యాంగనీస్ ఇన్ ఇండియా. మ్యాంగనీస్ గురించి అడిగాము. ఇక్కడ మీరు చూసినట్టయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మినరల్స్ అండ్ అసోసియేటెడ్ ప్లేసెస్. మినరల్స్, మ్యాంగనీస్, ఆదిలాబాద్ ఎక్కడెక్కడ ఉందో అని చెప్పేసి. నెక్స్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కూడా మనము లింక్ ఏ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుందని చెప్పేసి మనం అడగడం జరిగింది. ఖచ్చితంగా మేమైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద సపరేట్ కంటెంట్ కూడా ఇచ్చాము. అలానే కనుక మీరు చూసినట్టయితే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ కింద ల్యాండ్ యూస్ ప్యాటర్న్ అని ఒకటి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అబౌట్ ప్రోగ్రెస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వాళ్ళకి అదొకటే కాదండి, మేము నొక్కి చెప్పాము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చదవాల్సిందే. గుర్తుంచుకోవడానికి కూడా మనం ఒక మెకానిజం మా స్టూడెంట్స్ గుర్తుంటుంది, ఎలా గుర్తుంచుకోవాలి, 17 గోల్స్ ఎలా గుర్తుంచుకోవాలని చెప్పేసి ఒక నిమోనిక్ కూడా పెట్టుకున్నాం మేము. యాజ్ పర్ ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గురించి కూడా యాజ్ పర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అదే ప్రశ్న కదా అడిగింది, దానికి సపరేట్ కంటెంట్ ఇచ్చాము. అకార్డింగ్ టు హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ ట్రేడింగ్, క్యోటో ప్రోటోకాల్, న్యాచురల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. Which of the following statements effects of climate change process and the roles in climate change mitigation. Act look Forest Conservation Act ఏ సంవత్సరంలో ఉంది? సి అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది చూడండి. సి డైరెక్ట్ క్వశ్చన్. హజార్డస్ అండ్ అదర్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్. నైట్రస్ ఆక్సైడ్ అండ్ వొలటైల్ ఆర్గానిక్ కాంపోనెంట్స్. కోవాక్సిన్ అంటే ఏంటి, కోవిషీల్డ్ అంటే ఏంటి, ఇన్కోవాక్ అంటే ఏంటి అని డిస్కస్ చేశాము. సి కోవాక్సిన్ మేము సొల్యూషన్లో క్లియర్గా ఇచ్చామన్నట్టు చూడండి. కోవాక్సిన్ ఈజ్ ఇండియాస్ ఇండిజీనస్ ఇనాక్టివేటెడ్ COVID-19 వ్యాక్సిన్ డెవలప్డ్ బై భారత్ బయోటెక్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. నమ్ముతారా? దిస్ ఈజ్ అవర్, మేము సొల్యూషన్లో ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండి ఇది. మేము ఎక్స్ప్లెనేషన్లో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఇస్తాము, అందులో నుంచి డైరెక్ట్ స్టేట్మెంట్ పడింది అని అంటే అలా. భాస్కర్ 2, జిఎస్ఆట్, చంద్రయాన్ 2 గురించి క్వశ్చన్ అడిగాము మనం. చంద్రయాన్ 3 ఎలా చేస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, అది నేను కరెంట్ అఫైర్స్లో ఎక్స్క్లూజివ్ గవర్నమెంట్ స్కీమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కింద సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా నేను డిస్కస్ చేశాను. అవి నేను తీసుకున్నాను కరెంట్ అఫైర్స్ క్లాసెస్. మేము రిపోర్ట్ కూడా తీస్తున్నామండి. మా పిల్లలు ఎంతమంది అయితే ప్రిలిమ్స్ క్లియర్ కాబోతున్నారో, ఒకసారి ఒఫీషియల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంతమంది క్లియర్ అయ్యారో అని చెప్పేసి ఒక PDF కూడా రిలీజ్ చేస్తాము. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. వై? బికాస్ వీ వర్క్డ్ ఎ లాట్. సి పేరి అగోస్టిని, ఫెరెనిక్ క్రౌజ్ అండ్ యానీ అనౌన్స్ యాజ్ అ విన్నర్స్ ఆఫ్ 2023 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. సి ఇదే కదా నోబెల్ ప్రైజెస్ మీద అడిగాడు కదా ప్రశ్న, మేము అడిగాం చూడండి నోబెల్ ప్రైజెస్ మీద. ఆదిత్య 11 డైరెక్ట్ క్వశ్చన్. ఆదిత్య 11 ప్రశ్న అడిగాం మనం. ఆదిత్య 11 అడిగాడు కదా ఎగ్జామ్లో. విచ్ ఆఫ్ ద సెంట్రల్ ప్రోగ్రామ్ లాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా. ఏఐ ఫర్, మీరు చూసినట్టయితే ఇక్కడ ఏఐ ఫర్ భారత్ ప్రోగ్రామ్. ఇక్కడ పద్మశ్రీ, పద్మ అవార్డ్స్, మేము పద్మభూషణ్, పద్మశ్రీ కూడా లీస్ట్ ఆఫ్ ఇచ్చామన్నమాట తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళది. సదా తనిష్క్. సిఇయర్ ఇది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 countries కండక్టెడ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్? సదా తనిష్క్.
ఎక్సైజ్ సదా తనిష్క్ ఈజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ కంట్రీస్, ఇండియా అండ్ సౌదీ అరేబియా. డైరెక్ట్ క్వశ్చన్ కాదా అండి ఇది? దీని అర్థం కొంత స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే అలా ఎలా డైరెక్ట్ వచ్చిందని అంటారు. ఇది అనుభవం వల్ల ఎలాంటి ప్రశ్నలు రావచ్చు కరెంట్ అఫైర్స్ నుంచి అని చెప్పేసి దాని మీద అనాలిసిస్ చేయడం వల్ల మనకు అర్థమవుతుంది అన్నమాట. అలా ఒక 10 టాపిక్లు మన స్టూడెంట్స్కి చెప్పినప్పుడు అందులో 1 or 2 తగులుతాయి. సేమ్ థింగ్ బిమ్స్టెక్ ఇప్పుడు ఓపెన్ కాబోతుంది కలాదాన్ ప్రాజెక్ట్. యునైటెడ్ నేషన్స్ కరెక్ట్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్ గురించి అడిగాడు. యునైటెడ్ నేషన్ మీద అదే ప్రశ్న, యునైటెడ్ నేషన్ మీద 15 members ఇండియా హస్ బీన్ మేము యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ నుంచి మొత్తం కంటెంట్ ఇచ్చాం వాళ్ళకి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ మీదనే, మళ్ళీ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ మీదనే, మళ్ళీ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ బేసిక్లీ డిక్లరేషన్ ఆన్ రోడ్ సేఫ్టీ. మేము డిక్లరేషన్స్ కూడా చేశామండి, కానీ రాలేదు. వస్తుంది అనుకున్నాం ఖచ్చితంగా. డిక్లరేషన్స్ మీద వచ్చి ఉంటున్నాయి, అన్ని డిక్లరేషన్స్ చేశాము. 85 కాస్త 86 రిఫ్లెక్షన్స్ అయ్యేవి. డిక్లరేషన్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ డిక్లరేషన్స్ అని. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, డైరెక్ట్ క్వశ్చన్. సి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. అడిగాడు కదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. మీరు చూసినట్టయితే కన్సిడర్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. అది గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకైతుందంటే అది గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు కదా. It was launched in 2013 and aims to link Southeast Asia, Central Asia, and Gulf, Africa and Europe with a network of land and sea routes. India initially joined the project but withdrew from the project on the grounds of sovereignty and transparency. మొత్తం ఇన్ డీటెయిల్ ఇచ్చాం చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26, 27 డిస్కస్ చేసాం, 28 డిస్కస్ చేసాం, క్లాస్లో 26 ఏంటో కూడా చెప్పాం. PQRS అలాంటి క్వశ్చన్స్ అనమాట. PQRS లాంటివి. నెక్స్ట్ నెంబర్ ఏంటి అలాంటి క్వశ్చన్స్. ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్ గివెన్ బిలో. ఎలా రాయాలి, ఎలా గుర్తుపట్టాలని చెప్పేసి అది కూడా డిస్కస్ చేసాం మనం. సేమ్ ఏ సిరీస్ వస్తుంది, నెక్స్ట్ ఏ సిరీస్ వస్తుంది అన్నది కూడా మనం డిస్కస్ చేసాము. ఎవరి తర్వాత ఎవరు వస్తారన్నది కూడా మనం డిస్కస్ చేసాము. ఎవరికి ఆ మోడల్స్ అన్నీ రిపీట్ అయ్యాయి ఎగ్జామ్లో. ఈ క్వాంటిటేటివ్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండి. ఈ క్యూబ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అందరికి తెలిసిందే. అది కూడా ఆ ఫార్మాట్ అంటే నేను చెప్తా యాజ్ ఇట్ ఈస్ కాదు. ఆ ఫార్మాట్ కానివ్వండి, ఆ టాపిక్ కానివ్వండి, ఆ కాన్సెప్ట్ కానివ్వండి, యాజ్ ఇట్ ఈస్ కానివ్వండి. ఇలా ఓవరాల్గా వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ కూడోస్ టు టీమ్ 85 out of 150. ఈ పర్టికులర్ పీడిఎఫ్ని మా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, విష్ణు ఐఏఎస్ అకాడమీ విజయ్ భవాన్ ఛానల్ ఉంటుంది. అందులో ఈ పీడిఎఫ్ పెడతాను నేను. మీరు కూడా క్రాస్ చెక్ చేయండి. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఆల్సో. ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియం పిల్లలకి, అంటే ఇంగ్లీష్ మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో అందరికీ ఇంకా అగ్రెసివ్గా ఇంకా బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చి వాళ్ళకి సర్వీస్ వచ్చే విధంగా హెల్ప్ చేయాలని కృత నిశ్చయంతో ఉన్నాము. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్.